వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ఐష్. ఈరోజు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ అనే ప్రోగ్రామ్ని జావాలో డిఎస్ఏతో ఎలాగో చూద్దాం. అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మన చిన్న క్లాస్లోనే నేర్చుకున్నాం. మేబీ 7th or 8th ఆ క్లాస్లో కానీ ఇంటర్లో కానీ మనం చూసినట్లయితే ఫ్యాక్టోరియల్ అనేది మనం వినుంటాం కదా. ఆ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ అనేది 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇటరేటివ్ టైప్, రికర్సివ్ టైప్. మనం ఫస్ట్ ఇటరేటివ్ టైప్ అనేది చూద్దాం, రికర్సివ్ అనేది చూద్దాం. ఇటరేటివ్లో వచ్చేసి మనం లూప్స్ని, కాన్సెప్ట్స్ని వాడతాం. అంటే ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ. అది రికర్సివ్ అంటే మనకు తెలుసు కదా, ఫంక్షన్ కాల్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. ఒక ఫంక్షన్ దాన్ని మళ్ళీ కాల్ చేస్తే మనం దాన్ని రికర్షన్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ బేసిక్ చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అనగానే 3 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాస్తాం? 3 × 2 × 1. అదే మనకి 4 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా 1 × 2 × 3 × 4. అలాగా మనం ఏది తీసుకున్నా కూడా 1 అనేది మనకు కామన్గా ఉంది. అంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? 1 అనేది అన్నిట్లో కామన్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదే ఇక్కడ రాసాము. ఇప్పుడు 1 అనే కామన్గా ఉందని మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి మనం ఫస్ట్ రిజల్ట్లో 1ని స్టోర్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ని ఇవ్వాలి అనుకుంటున్నాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నంబర్. ఫ్యాక్టోరియల్ని కనుక్కోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇన్పుట్ని ఎంటర్ చేయాలి. కాబట్టి మనకి యుటిల్ అనే ప్యాకేజీలో జావాలో స్కానర్ అనే క్లాస్ అనేది ఇన్పుట్ని మనం పాస్ చేయడానికి యూస్ చేస్తాం. ఫస్ట్ ఇన్పుట్ చేయడానికి ముందు మనము ఫస్ట్ ఇంపోర్ట్ చేయడానికి మెయిన్ ఫంక్షన్ ఇది రాస్తాం కదా జావాలో. ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఈ వీడియో చూడాలి. ఇలాగా మెయిన్ మెథడ్ లోపల మనం స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. చేసిన తర్వాత ఇది ఏంటి? ఇంటీజర్ టైప్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ అనేది వాడతాం. ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇన్పుట్ని ఇంట్ n అనేది మన స్టాటిక్ మెథడ్లో ఏదైతే పాస్ చేసి ఉంటామో అది రాసుకుంటాం. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అనే క్లాస్లో మనము స్టాటిక్ అని ఎందుకు రాసాం అని అంటే, మనము స్టాటిక్ రాస్తే ఇక్కడ మెయిన్ మెథడ్లో మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం ఇక్కడ స్టాటిక్ రాసాము. తర్వాత ఫ్యాక్టోరియల్ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ నేమ్ వచ్చేసి ఫ్యాక్ట్ అని తీసుకున్నాం మెథడ్ నేమ్. ఆ మెథడ్లో మనం ఏం పాస్ చేయాలి? నంబర్ 5 కానీ ఏ నంబర్ అయినా పాస్ చేయాలి కాబట్టి n అని రాసుకున్నాం. అదేంటి? ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ n. ఇప్పుడు మనము అన్నిట్లో 1 కామన్గా ఉంది అనుకున్నాం కాబట్టి ఇంట్ రిజల్ట్ 1 కామన్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనము ఫ్యాక్టోరియల్ 1 నుంచి స్టార్ట్ చేసాం. ఎక్కడి దాకా? ఇక్కడ దాకా మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అక్కడి దాకా అది రావాలి. అంటే రిపీట్ అవుతూ రావాలి. ఫర్ సపోజ్ 3, 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 దాకా రిపీట్ అవ్వాలి. అలాగే 4 తీసుకున్నా కూడా 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 దాకా రిపీట్ అవ్వాలి. అంటే 1, 2, 3, 4 అంటే మనం ఇక్కడ ఇంక్రిమెంట్ చేయవచ్చు. ఫస్ట్ మనం ఫర్ లూప్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అది కండిషన్లో ఇక్కడ రాయాలి. ఎక్కడి దాకా అది పాస్ అవ్వాలనేది ఇక్కడ ఇన్స్టేట్ చేయాలి. తర్వాత దాని ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. ఈ ఫర్ లూప్లో మనకి ఆ విధంగా ఇప్పుడు 1 నుంచి మనం ఒకవేళ 6 ఇచ్చామనుకో 1,
ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ రిజల్ట్ ఇంటూ ఈక్వల్ టు 1 అంటే ఎలా అంటే రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ 1. ఈ విధంగా అయినా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఇప్పుడు రిజల్ట్ ఏంటి, 1 ఇంటూ 1 అంటే 1 కాబట్టి ఫస్ట్ 1 అనేది వస్తుంది. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు రాసామంటే ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి మెథడ్ రాసినప్పుడు మనం రిటర్న్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. రిటర్న్ రాయకపోతే వర్క్ అవ్వదు. సో మనం రాసాం ఇక్కడ ఫస్ట్ 1 అనేది అది ప్రింట్ అవ్వాలి అంటే మనము ఇక్కడ మెయిన్ మెథడ్లో ప్రింట్ స్టేట్మెంట్లో మనము ఆ మెథడ్ని కాల్ చేయాలి. మెథడ్ నేమ్ ఏంటి, ఫ్యాక్ట్ కాల్ చేసాం. దేన్ని, ఎన్ని. సో ఎన్ని కాల్ చేసాం, ఫస్ట్ 1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నమాట 1. ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు ఏమైంది 2 అయింది. ఇప్పుడు ఏమైంది 2 అయింది. 2 ఇంటూ 1 ఏమవుతుంది 2. సో 2 అనేది 6 కన్నా 2 ఉంది కదా, అప్పుడు 2 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత 2 అనేది ఇక్కడికి వచ్చేసింది, i బదులు ఇప్పుడు 1 కాకుండా 2 వచ్చేసింది. 2 అనేది 6 కన్నా తక్కువ కాబట్టి అది పాసిబుల్ అవుతుంది. తర్వాత అది ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది. తర్వాత 3 అవుతుంది, ఇక్కడ 3 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 1 అంటే 3 అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కూడా 3 ఉంది. 3 అనేది 6 కన్నా 3 ఎక్కువ 6 ఎక్కువ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇంక్రిమెంట్ అయితే 4 అవుతుంది. ఓకేనా, 4 ఇంటూ 1 అంటే 4. అలాగా 5 కూడా జరుగుతుంది. నెక్స్ట్ 6కి వచ్చేటప్పటికి 6 అనేది సాటిస్ఫై అవ్వదు. సో అది సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇక్కడికి లూప్ స్టాప్ అయిపోయి మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 వస్తుంది. అలాగా మనకి ఆన్సర్ ఏదైతే అది వస్తుంది అన్నమాట. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 5 దాకా. సో మనం ఇక్కడ 5 దాకా అన్నప్పుడు ఈక్వల్ టు పెట్టాల్సి ఉంది, ఎందుకంటే 5 <= 5 ఇది సాటిస్ఫై 5 దాకా కావాలి కాబట్టి. అదే 6 అయితే మనకి రాదు కాబట్టి ఇలాగా వచ్చింది అవి తీసుకోండి. ఏమో 120 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అనేది చూడండి. ఫస్ట్ అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, జావా ఫైల్ నేమ్ జావా ఫైల్. ఫస్ట్ ఇన్పుట్ అనేది 5 ఎంటర్ చేసి 120 అనేది ఆన్సర్ వస్తుంది, అలా అనమాట. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే. బాయ్.